హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ అయితే ఎలా సెలబ్రేట్ చేశారు? కమెంట్ అయితే చేసేయండి. పూణేలో చాలా రకాల మాల్స్ ఉంది. అందులో ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న వాకాడ్లోని మిలేనియం మాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. నాతో పాటు వచ్చేయండి, చూపించేస్తాను. ఇప్పుడైతే మనం పూణే టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే రోడ్ పైన ఉన్నాము. ఇక్కడ చూసారా, పే అండ్ యూస్ టైలర్స్ ఉన్నాయి. ఎవరైనా ఫ్రెష్ అవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి అయితే ఫ్రెష్ అవ్వచ్చు. కానీ పే అండ్ యూజ్ అండి, డబ్బులు ఇచ్చుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మీకు రోడ్డు మధ్యలో కంబీలతో ఏదో కట్టున్నారు అనిపిస్తోంది కదా. దీని లోపలైతే సిటీ బస్సులు మాత్రమే వెళ్తాయి. అలా కాదనేసి బైకులు, కార్లు ఏదైనా లోపలికి వెళ్ళిందనుకో మనకైతే ఫైన్ వేసేస్తారు. ఎదురుగా కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అదైతే ఒక చిన్న బస్ స్టాప్ అండి. మన సైడ్ అయితే అలాంటి బస్ స్టాప్లు అయితే ఉండదు. హైవే రోడ్లో కానీ నార్మల్ రోడ్స్లో కానీ చూసారు కదా బస్ స్టాప్. ఇక్కడైతే లోకల్ బస్సులు వచ్చేస్తుంది, జనాలు అయితే ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చూసేయండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ బండ్లు అయితే పెట్టుకొని అమ్మేస్తారు. కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. రోడ్డు మీద ఉండేది తక్కువ రేట్ అంటారు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ రేట్లోనే అమ్ముతారు. పుచ్చకాయలు అవన్నీ కూడా అమ్ముతారు. ఇలా బస్సులకి సపరేట్ లైన్ పెట్టడం వల్ల చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే రీచ్ అయిపోతుంది అనుకున్న డెస్టినేషన్ని. ట్రాఫిక్లో అయితే ఇరుక్కోకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారా, సైకిల్ తొక్కుని బరాబర్ వెళ్ళిపోతున్నారు. ఆ అన్న అయితే ఇవి ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతున్నారేమో. ఈ వీడియో అయితే శ్రీరామనవమి ముందు రోజైతే తీస్తున్నాము. ఇక్కడ చూసారా, కాషాయ రంగులో జెండాలన్నీ బాగుంది కదా. ప్రతి ఇంటి ముందర పెట్టాలని మోదీ గారు అయితే చెప్పారు కదా, అది పాటిస్తున్నారు. ఇక్కడ వాకాడికి అయితే వచ్చేసాము, చూద్దాము. ఇక్కడ చూసారా, రోడ్ల పైన పోల్కి రెండు జెండాలు వేసి కట్టేస్తున్నారు. ఫ్రీగా వచ్చిందేమో జెండాలు. ఈ రోడ్ అనే కాదు, అన్ని రోడ్ల పైన ఇలాగే కట్టేస్తున్నారు జెండాల్ని. ఆ గుడిని అయితే చూడండి, అది శ్రీరాముల వారి గుడి. రేపు శ్రీరామనవమి సందర్భంగా లైట్ సెట్టింగ్స్ అలాగే జెండాలతో రెడీ చేసేస్తున్నారు, ఫ్లెక్సీలతో. అక్కడ చూసారా చైర్స్, ఏమో రేపు అన్నదానం చేస్తారేమో, ఒకసారి వెళ్ళి చూస్తాను. కాషాయ కలరు డ్రెస్సులు, జెండా కలర్లో డ్రెస్సులు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇప్పుడైతే మనము వాకాడ్ మార్కెట్లోకి అయితే వచ్చేసినాము. చూడండి షాప్స్, రోడ్డు అవన్నీ బిజీ ఏరియా అనమాట. మాల్కి అయితే వచ్చేసాము. మాల్ ముందర పార్కింగ్కి అయితే ఎటువంటి డబ్బు తీసుకోలేదు, ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉండడంతో అందరూ బైక్ని ఆడే పార్క్ చేసి మాల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా మాల్కి అయితే రీచ్ అయిపోయాము. అబ్బా, బయట చూడగానే నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నాను. ఎందుకంటే ఏదో ఊహించైతే వచ్చినాము, లోపల ఎలా ఉంటుందో ఏమో. బయట చూసారా, ఎటువంటి డెకరేషన్ లేదు, నాకైతే నచ్చలేదు అనేసి నేను అనుకునే లోపలే పక్కనే వాటర్ ఫౌంటైన్ అనేది బుస్ అనింది. ఒకేలే ఏదో ఉన్నట్లుంది లోపల అనేసి నాకు అనిపించేసింది. ఇక్కడ చూసారా, ఒక స్టెప్ లోపలికి వెళ్ళాలని వేయాలనుకున్నాము, అప్పుడే చెట్లతో నింపేస్తున్నారు. అట్లే క్రిస్మస్ ఈ మధ్య అయింది కదా, క్రిస్మస్ ట్రీని కూడా వీళ్ళు అట్టే క్రియేట్ చేసేస్తున్నారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా చెట్లకి లైట్తో డెకరేట్ చేసి వచ్చిన వాళ్ళని ఆ డెకరేషన్తో అక్కడే కట్టిపడేస్తున్నారు. మీరు ఇక్కడ షెల్టర్ని చూసారా, లీఫ్ షేప్లో అయితే కట్టేస్తున్నారు. షాపింగ్ చేసి అలసిపోయిన వాళ్ళు అయితే ఆడ కూర్చుంటున్నారు. ఇక్కడంతా మొత్తం గ్రీనరీగా నింపేస్తున్నారు. ఇక్కడైతే మనకి శ్రీరామ అని పూలతో అయితే డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా, దాంతో 2 కొలాయిలు అయితే పనిచేయలేదు. నేను బయట నుంచి చూసినప్పుడైతే చాలా బాగా అన్నీ పనిచేసింది, చాలా బాగా డ్యాన్సులు కూడా వేసింది. కానీ అదే నేను లోపలికి వచ్చి వీడియో తీస్తాను అనగా మాత్రము అసలు 2-3 కొలాయిలు అయితే అసలుకే పనిచేయలేదు. చూడండి, స్ట్రైట్గా వస్తుంది. అదే బయట ఉన్నప్పుడు చాలా డ్యాన్స్ అయితే వేసింది. కార్ పార్కింగ్ ఏరియా అయితే అక్కడ ఒక అపార్ట్మెంటే కట్టచ్చు, అంత పెద్దదిగా కార్ పార్కింగ్ పెట్టున్నారు. చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ కార్ పార్కింగ్కి వెళ్ళే దారి, లైట్ సెట్టింగ్స్తో బాగుంది. ఇప్పుడైతే మనం మాల్లోకి వెళ్ళేదానికి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఆ పక్క ఈ పక్క బాడీ గార్డ్ని అయితే పెట్టేశారు, వాళ్ళకి క్రిస్మస్ డ్రెస్ని వేసేసారు. చూసారు కదా, వాళ్ళకైతే హాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళేసి వస్తాను, మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, పైన నక్షత్రాల్లాగా గోల్డ్ కలర్లో ఉంది. అంటే ధూమ్ధామ్గా అయితే ఎంట్రీని ఇచ్చేస్తున్నారు. మాల్ ఎంట్రీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది అకేషనల్ టైంలోనే బాగుంటుందా, ఇప్పుడు బాగుందా అని అయితే నాకైతే తెలీదు, కానీ ఎంట్రీ అయితే చాలా బాగుంది.
ఎంట్రీలో అయితే సెన్సార్ డోర్ ఉంది, లోపలికైతే వెళ్ళిపోయాము. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంది, వెళ్ళి సెక్యూరిటీ చెకింగ్ అయితే చేసుకొని వచ్చేసాము. చూసారా ఎంత బాగుందో, మెరిసిపోతుంది కదా. నేను అసలు అయితే ఇలా ఉంటుందని ఎక్స్పెక్టే చేయలేదు. బయట నుంచి చూస్తే ఏదో ఒక ఫ్లోర్ అన్నా ఉంటుందో ఉండదో అనుకున్నాము, కానీ ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉంది. 3rd ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ ఉంది ఫుడ్కి అయితే. ఇక్కడ చూసారా మొత్తం బంగారుతోనే చేసినట్లు ఎట్లా మెరిసిపోతుందో. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు అయితే మహానుభావులు ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారో కదా. డిస్ప్లేని అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల ఏమేమి షాప్స్ ఉన్నాయో ఆ లిస్ట్ అయితే ఉంది. తినడానికి ఏమున్నాయి, గేమ్స్ ఆడడానికి ఏముంది, ఫన్ సిటీ అవన్నీ అక్కడ లిస్ట్ చేస్తున్నారు. అక్కడ ఫ్లోర్ నెంబర్తో సహా ఉంది, మనమైతే వెళ్ళి చూసుకోవచ్చు. ఇదేదో లక్కీ డ్రా అంట, మనకు అంత లక్ లేదు అనేసి ఓన్లీ వీడియో వరకు తీసేసి వచ్చేసాను. చూసారా ఎంత రష్గా ఉన్నారు. మనమైతే ప్రజెంట్ 1st ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే మనం రాలేదు, 1st ఫ్లోర్లోనే వచ్చేసాం డైరెక్ట్గా. కిందకైతే వెళ్ళి మళ్ళీ తర్వాత చూద్దాము. ఇప్పుడు 1st ఫ్లోర్లో ఏమేమి షాపులు ఉన్నాయో చూద్దాము రండి. పైన ఏదో భూతం ఉన్నట్లు రెడ్ కలర్తో లైట్లతో అయితే వెలిగిపోతుంది కదా. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏందో అని భయం అయితే వచ్చేసింది నాకు. తర్వాత చూస్తే అది యాంబియస్. రైట్ సైడ్లో అయితే చూసారా మిలేనియం అని మాల్ పేరు రాసున్నారు. చూడండి భూతాన్ని, చాలా భూతాలు ఉన్నాయి ఇక్కడైతే. దడుచుకోకండి ఈ మాల్కి వెళ్ళినప్పుడు. ఈ మాల్లో కళాకారులు కూడా ఉన్నట్టున్నారు. ఇది పేపర్ ఆర్ట్ అంట, అది పేపర్ చేసి లోపలైతే లైట్స్ పెట్టేస్తున్నారు. చూసారా మనిషి ఏదో స్వెటర్ కప్పుకున్నట్టుంది కదా, అది నాకైతే నందిలాగా అనిపిస్తుంది. నేనైతే ఒక రౌండ్ వేసేసి వచ్చేస్తాను. చూడండి అయ్య బాబాయ్, ఇది చూడండి, ఇది ఫైర్ ఎగ్జిస్టింగ్ డోర్ అంట. నాకైతే అసలు అందలేదు. ఎవరికైనా అందుతుందా? 7 అడుగులు ఉంటే మాత్రమే అందుతుంది వాళ్ళకి. మిలేనియం మాల్ చూసేశారు కదా. ఈ మాల్లో అయితే మొత్తమే పాపులర్ బ్రాండ్సే ఉన్నాయి, ఏది లోకల్ బ్రాండ్స్ అయితే లేదు. అక్కడ చూసారా షాపర్ స్టాప్ అంట, అటైతే మనం నిలబడకూడదు, వెళ్ళిపోదాం పదండి. చూసినారా నేను పంజరంలో అయితే చిక్కుకునేనాను. ప్రతి ఒక్క ఫ్లోర్లో పంజరం అయితే ఉంది. వైబ్స్ అయితే చాలా బాగుంది. మాల్ని కన్స్ట్రక్ట్ చేయడానికంటే దాంట్లో ఉన్న యాంబియన్స్ని క్రియేట్ చేయడానికి ఎక్కువ అమౌంట్ అయితే అయినట్లుంది ఈ మాల్కి. ఇక్కడ చూసారా షాపింగ్ చేసి మధ్యలో అయితే కూర్చోవచ్చు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. కానీ క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉన్నారు. చూసారా పెద్ద పంజరము 3 ఫ్లోర్లకి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఎవరు ఏ ఫ్లోర్లో పంజరానికి వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెస్ట్ సైడ్ షాప్ కూడా ఉన్నాయి, చూసారు కదా టాటా ప్రొడక్ట్స్లో. మనమైతే 1st ఫ్లోర్లో ఉన్నాము. ఇప్పుడు 2nd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఓవరాల్ మాల్ని అయితే ఒక లుక్ వేసేయండి. మనం ఇప్పుడు 2nd ఫ్లోర్లో ఉన్నాము. చూసారు కదా ఎంత బాగుందో, గ్రీనరీగా పంజరము చాలా బాగుంది. మీరైతే ఇక్కడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఒక గుడ్ ఫీల్ అనేది అయితే వస్తుంది. అదిగోండి అల్లంత దూరాన మనకి తెల్లగడ్డ చెట్టు అయితే కనిపిస్తుంది కదా. దగ్గరికి వెళ్ళి అయితే ఒక వీడియో తీసేద్దాము. తెల్లగడ్డలు కాస్తుంది, అది తెల్లగడ్డ చెట్టు కాదు, ఎర్రగడ్డ చెట్టు. కంపెనీ నేమ్ చూసారా, రేమాండ్, ఆల్డో, లెవిసు, అలా నైకా, చాలా బ్రాండ్స్ ఉన్నాయండి ఇందులో. చూసారు కదా పైనుంచి మనం వచ్చిన ఫ్లోర్ అయితే ఎలా ఉంది. మార్క్స్ స్పెన్సర్ అంట, చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉంది. కొన్ని అయితే నేను ఎప్పుడు వినలేదు చూడలేదు, అలాంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే. మేబీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనుకుంటున్నాను. మనం 3rd ఫ్లోర్కి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇక్కడ చూసారా కలర్ 91 మోహన్ లాల్ సన్స్ సిన్స్ 1881 అంట, అప్పటి నుంచి ఉంది. తస్వా మార్కెట్ 99. దీని లోపలికి అయితే వెళ్ళాము, 99 రూపీస్ ఉంటుందని, కానీ మోసం చేశారు. ఏది 99 రూపీస్లో అయితే లేదు. కొన్ని అయితే ఉంది, కానీ అది బయట ఇంకా చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. ఇక్కడ చూసారా ఈ గ్లాసు, దాని రేట్ కూడా చూపిస్తాను ఉండండి. ఆ గ్లాసుని చూసి అందరూ టెంప్ట్ అయిపోతారు, కానీ దాని కాస్ట్ మాత్రం చూసి అందరూ వెనక్కి వచ్చేస్తారు. 899 అంట.
మేమైతే అస్సలు కొనలేదు, ఏది కొనలేదు. ఏదైనా 99కి మంచి ఐటెంగా దొరికితే కొందామని వెళ్ళాము, వాళ్ళకి అదృష్టం లేదు, మేమేమీ కొనలేదు. ఇక్కడ చూసారా చాక్లెట్ బాక్స్, చాక్లెట్ ప్యాకెట్ అన్నీ ఉంది, సెంటు బాటిల్స్ చూస్తున్నారు కదా. షాప్లో వాళ్ళు అయితే నేను వీడియో తీస్తుంటే జరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక పాప అయితే ముందరకు వస్తా అంటే వాళ్ళ డాడీ కూడా తీసుకొని అయితే ఆ అమ్మాయిని వెళ్ళిపోయినారు. నేను ఏదో పెద్ద టెర్రరిస్ట్ అన్నట్లు చూస్తున్నారు ఆ షాప్లో అయితే. ఇక్కడైతే బ్రష్లు, షాంపూ ఏమేం కావాలో అన్నీ దొరుకుతుంది. ఇక్కడ టెడ్డీ బియర్స్ లవర్స్ ఎవరైనా ఉంటే అవి కూడా దొరుకుతుంది. ఇక్కడ చూసారా వైర్తో అయితే బుట్టినైతే అల్లేస్తున్నారు, రకరకాలుగా బాగా అయితే ఉంది. తీద్దామని చూసినా అది చాలా పొడవు ఉండడంతో బయట రాలేదు. ఇక్కడ చూసారా బెడ్షీట్స్, తలకేసిన క్లిప్పులు, ఇవైతే డెకరేటింగ్ ఫ్లవర్స్. మనము బయట హాల్లో కూర్చున్నప్పుడు ఒక కుండలాగా పెట్టి దాంతో మట్టి పోసి వేసుకునేదో అట్లా పెట్టుకునేదో చేసుకుంటాము. ఇక్కడ చూసారా ఓల్డ్ అంతా కనిపిస్తుంది, మన ఇండియా అయితే కనిపించలేదు. మీకైతే ఈ మార్కెట్ 99 అనే షాప్ని ఫుల్గా అయితే చూపించేస్తున్నాను వీడియోలో తీసైతే. ఇక్కడ చూసారా ఈ దీపాలు రంగులుగా స్టోన్స్ అయితే అతికిచ్చేస్తున్నారు. ఆ స్టోన్సే మ్యాక్సిమం ఒక 50-60 రూపీస్ అయితే పడుతుంది. కుందేలు నాకు హాయ్ చెప్పడానికి తొంగేదో చూస్తాను. నేనైతే ఒక ముద్దు పెట్టేసి అయితే వచ్చేసాను. మిస్టర్ డి అంటే ఇక్కడ వాళ్ళు కొన్ని తయారు చేసి అయితే అమ్ముతారు. డిఐవై అంటే మనం కూడా ఏదన్నా పేపర్ ఆర్ట్ అలాంటివి ఇంట్లో చేస్తే దాన్ని డిఐవై అంటారు కదా, అదే క్రాఫ్టింగ్ అనమాట. ఇక్కడ చూసారా బాగా హ్యాంగింగ్ చేస్తున్నారు గ్రీనరీగా. దీంతో కూడా సేమ్ అక్కడున్న వస్తువులే ఉంది, పెద్ద రేట్లు అయితే తేడా లేదు. చూసారు కదా ఫస్ట్ అయితే ప్లాస్టిక్తో అట్రాక్ట్ చేస్తున్నారు హౌస్ వైఫ్స్ని, అంటే ఇంట్లో ఉండే వాళ్ళని. నెక్స్ట్ చూసారా ఇక్కడ ఎంత డస్ట్బిన్లు ఉన్నాయో, చాలా మంచిగా ఉంది అయితే ప్లాస్టిక్. ఏమో కిందేసినా ఎరగదనుకుంటాను. ఆ బుడ్డోడైతే నాకేమన్నా కొనిస్తుందా మా అమ్మ అన్నట్లు చూస్తా పోతాన్నాడు. కానీ వాళ్ళ అమ్మ అయితే ఆ అబ్బోని ఏమీ పట్టించుకోలేదు. మీరైతే కార్ బొమ్మల్ని, చిన్న బొమ్మల్ని చూసేయండి ఎంత బాగుందో కదా, బుజ్జి కార్లు. నాకైతే భలే ఇష్టం అలాంటి చిన్న బొమ్మలు. నేను చిన్నప్పుడైతే నాకు మా అమ్మ కొనివ్వనే లేదు. ఇప్పుడైతే రాళ్ళు అమ్మే చోటుకు వచ్చేసాము. అదైతే ఫిష్కి వేస్తారు కదా లోపల చేపలు తిరిగేదానికి, అదే అనమాట. కలర్గా ఉంటుంది, మనకైతే ఈదులోనే దొరుకుతుంది. ఇక్కడైతే షాప్లో తెచ్చి పెట్టి అమ్ముతాండారు. ఇప్పుడైతే నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసారా దువ్వెన్లు, క్లిప్స్ అన్నీ అమ్ముతున్నారు. కమ్మలు 30 రూపీస్, 70 రూపీస్, చాలా తక్కువ రేటు అని నాకైతే అనిపించింది. ఇదైతే 63 అని పైన రాస్తున్నారు కానీ దాని 40 అనేసి వెనకాలైతే ఎంఆర్పి వేస్తున్నారు. బాగుంది. నేను ఆల్రెడీ 2 జతలు అయితే కొనేసాను. నాకు ఇది బాగా నచ్చుతుంది. ఈ డిఐవిలో క్లిప్స్, కమ్మలు, చిన్న కమ్మలు, క్లిప్స్ అన్నీ బాగా తక్కువ రేటుకే అమ్ముతారు బయట రేటుతో పోలిస్తే. ఇక్కడ చూసారా నెయిల్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి, బాగున్నాయి కలర్గా. చిన్నపిల్లలు ఎవరైనా జుట్టు లేదని బాధపడుతున్నారా, ఇక్కడికైతే వచ్చి నెత్తి చుట్టిని అయితే కొనుక్కోండి, తలకైతే వేసుకునేయండి, చాలా రంగులుగా అయితే కనిపిస్తారు మీరు. ఈ క్యాప్ని తలకి పెట్టుకునేది అయితే నిపుణుల పర్యవేక్షణలో అయితే చేశాను, మీరైతే ఇంట్లో చెయ్యొద్దు. ఎక్కువసేపు షాప్లో అయితే ఉన్నాను కదా, నాకు ఎవరు కనిపించకూడదు అనేసి నేనైతే నల్లకెళ్ళద్దాలు పెట్టుకునేస్తాను. అప్పుడు నన్ను ఎవరు చూడలేరు, నేనైతే ఎవరిని చూడలేను. ఈ చిన్న అద్దాలు అయితే చాలా బాగుంది కదా, అదే కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా 2 బ్యాగులు ఎత్తుకున్నాను. ఏది కొనుక్కునేదానికి కాదు, జస్ట్ వీడియోకి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చూసినారు ఇదైతే వాల్ స్టిక్కర్, పైన ఉండేది 3D వాల్ స్టిక్కర్, కింద ఉండేది అయితే నార్మల్ వాల్ స్టిక్కర్స్. ఇప్పుడు మనకి గోడలు కిచెన్లో అయితే ఆయిలీగా అయిపోతుంది కదా గోడలకి, టైల్స్ అందరింట్లో ఉండదు కదా, ఆ వాల్ స్టిక్కర్స్ని అతికించుకున్నాం అనుకో, ఎంత ఆయిలీగా ఉన్నా మనం సోప్ వేసి కడుక్కునేవచ్చు. టైల్స్ ప్లేస్లో అయితే దీన్ని వాడుకోవచ్చు మనము, ఈజీగా అయితే మరకలు అయితే వచ్చేస్తుంది. ఈ నార్మల్ వాల్ స్టిక్కర్స్ అయితే 50 రూపీస్, పెద్దవైతే ఒకటి 100 రూపీస్.
మెషిన్ చూస్తున్నారు కదా, ప్రోడక్ట్ ప్రైస్ని మనమైతే తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ని ఇక్కడైతే స్కాన్ చేసినట్టయితే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అయితే మనకు తెలిసిపోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా, కొంచెమే రష్ ఉన్నారు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు. వాళ్ళకి అర్థమైపోయినట్లుంది ఇక్కడ ఎక్కువ రేట్గా ఉంది, మనం అంతగా కొనకూడదు అనేసి. ఇక్కడైతే క్లిప్స్ అక్కడే ట్రై చేసేస్తున్నారు. నేను తీసుకుందామని చూస్తాను, బట్ రేట్ చూసేసి బయట అయితే వచ్చేసాను. అదే డిఐవై షాప్. ఇక్కడ చూసారా, రోబో సినిమాల లాగా తలకాయలు అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు. ఈ తలకాయలని చూసారు కదా, తక్కువ మేకప్ వేసుకోవాలి, లేదంటే వీళ్ళ తలకాయలాగే మన తలకాయలు కూడా అయిపోతుంది. ఇప్పుడైతే 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాం తినేదానికి, వచ్చేయండి. నాకైతే ఈ 3rd ఫ్లోర్ రాగానే చాలా సంతోషమైంది. ఇక్కడ కేఎఫ్సీ స్మెల్, ఏదో సమ్ ఫాస్ట్ ఫుడ్ స్మెల్ అన్నీ నాకు రావడంతో క్రేవింగ్స్ వచ్చేసింది. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, పైన ఫ్లోర్ నుంచి అయితే ఈ పంజరాలని చూసేయండి ఎంతెంత పెద్దది ఉన్నాయో, ప్రతి ఒక్క ఫ్లోర్కి ఎలా ఉన్నాయో. కుకీస్ని ఇన్స్టెంట్గా రెడీ చేసి మనకైతే ఇచ్చేస్తాండారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి. వాళ్ళిద్దరిని చూసారా, ఏదో అంతర్జాతీయ రహస్యాలు అయితే మాట్లాడుకున్నట్లున్నారు. మనమైతే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళిపోదాం, వచ్చేయండి. కేఫ్ పీటర్ అంట, మా కేఫ్ పీటర్ అంతా ఏమొద్దు, హలో సురేష్, రమేష్ బ్రాండే కావాలి అనేసి మేమైతే వచ్చేసాము. మెక్డొనాల్డ్స్లో అయితే మన ఆర్డర్ని మనమే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంది, అందులో అయితే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మనమే. లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇద్దామని చూసాము, కానీ అది చాలా రష్గా ఉండడంతో బయటకైతే వచ్చేసాము. ఏ ఫ్లోర్లో లేని జనాలు ఈ ఫ్లోర్లో ఉన్నారు. ఏమీ లేకపోయినా బతకచ్చు, కానీ తిండి లేకపోతే మాత్రం బతకడం చాలా కష్టము. అలా అని నేను తిండే జీవితం అని చెప్పట్లేదు, ఏదో ఫ్లోలో వచ్చేసింది చెప్పేశాను, అడ్జస్ట్ అయితే అయిపోండి. మేమైతే ఆల్ చికెన్ బాక్స్ని ఆర్డర్ పెట్టుకున్నాము. చికెన్ అయితే తిన్నాం కదా, తినింది అరగాలి కదా, అందుకే ఫన్ సిటీకి అయితే వచ్చేసాము. ఆడడానికి కాదు, ఆడే వాళ్ళని చూసన్నా అరుగుతుంది కదా, అందుకే వచ్చేసాము. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ గేమ్స్ ఆడొచ్చు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, చాలా రకాల గేమ్స్ అయితే ఉంది, బట్ అన్నీ డబ్బులు పెట్టి ఆడాలి. ప్రతి ఒక్కటి మినిమం 100 రూపీస్ అయితే ఉంది. మేమైతే అన్నీ చూస్తున్నాము. చిన్నపిల్లలు చాలా బాగా ఆడుతున్నారు వాటర్ గేమ్స్ అయితే. మా ఫ్రెండ్స్ మీకైతే హాయ్ చెప్పేస్తున్నారు, హాయ్ చెప్పండి. చూడండి, రంగులు రంగులుగా అట్లే మెరిసిపోతున్నారు. ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఆ వాటర్ గేమ్ని భలే ఆడుతున్నారు. వాళ్ళు ఐస్ గడ్డలాగా అయిపోతున్నారు. ఈ వాటర్తో ఐస్ గడ్డల్ని అట్లే కూల్ చేస్తున్నారు. వావ్ సూపర్ అని మెసేజ్లు కూడా వస్తుంది అందులో. ఆ చిన్న అబ్బోని అయితే చూసారు కదా, వాళ్ళు నేను వీడియో తీస్తా అంటే వాళ్ళ అమ్మ నాన్న తాత అందరూ సైడ్ జరగండి ఆ అమ్మాయి వీడియో తీస్తుంది అనేసి చెప్పారు. నాకైతే చాలా సంతోషం వేసేసింది. మనకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నాకైతే చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. పావు బజ్జీ తిందామని ఎంత రేట్ అడిగితే 200 రూపాయలు చెప్పారు. గమ్ముని చేతులు జోబులో పెట్టుకొని అయితే వచ్చేసాను. ఆ ముగ్గు శ్రీరామనవమికి అయితే వేశారు. ఏనుగునైతే చూస్తున్నారు కదా, షాపింగ్ చేసి అలసిపోయిందేమో. బయట చూసారా, నైట్ అయిపోయింది, లైట్ సెట్టింగ్స్లో చాలా బాగుంది. ఫైనల్గా బయటకు వచ్చి పానీపూరితో అయితే ఏం చేసేసాం.